నమస్తే, వెల్కమ్ టు టీవీ45 స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూలో మన గెస్ట్ తేజోవత్ బెల్లయ్య నాయక్ గారు ఏఐసిసి ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా చేస్తూ ఉన్నారు అండ్ సీనియర్ పొలిటీషియన్. ఆయనతో మాట్లాడదాం. ప్రజెంట్ మునుగోడు ఎక్కడ చూసినా కూడా ఈ ఇష్యూ బాగా నలుగుతుంది. ఇదే కాకుండా కాంటెంపరీ ఇష్యూస్ అన్నింటికి సంబంధించి ప్రజెంట్ ఏం నడుస్తోంది, బెల్లయ్య నాయక్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే నాయక్ గారు, ప్రస్తుతానికి ఎక్కడ చూసినా కూడా మునుగోడు మాటే వినబడుతోంది. ఏం జరుగుతోంది మునుగోడులో? ఎందుకంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది మునుగోడు? అంటే రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ కార్యకర్తల భుజాల మీద ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యే అయ్యి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం తాను బీజేపీకి సరెండర్ అయితే బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఆయనతో రిజైన్ చేయించింది. కాబట్టి మునుగోడు ఇవాళ సెంటర్ అట్రాక్షన్గా మారింది. రాజగోపాల్ రెడ్డికి వ్యాపార లాభం, బీజేపీకి రాజకీయ లాభం. వీళ్ళిద్దరు కలిసి పరస్పర ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి ఎన్నికలు మునుగోడు ఉప ఎన్నికలు. దాన్ని ప్రజల ప్రయోజనం కోణం అటాచ్ చేసి రాజకీయ లబ్ధి పొందుదామని బీజేపీ చూస్తుంది. ప్రజలకు కోసమే రాజీనామా చేసిన అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనుకుంటున్నాను. అందుకనే ఇప్పటిదాకా లేనటువంటి బీజేపీ, దాదాపు 5 సార్లు డిపాజిట్ రానటువంటి బీజేపీ ఆ నియోజకవర్గంలో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ క్యాండిడేట్గా పోటీలోకి రావడం, అమిత్ షా గారు సభ నిర్వహించడం, బీజేపీ ఒక హైప్ను క్రియేట్ చేసి ఇక్కడ అధికారంలోకి వస్తామనే భ్రమలను క్రియేట్ చేసేటటువంటి పనిలోకి పోవడం, బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఎన్నికలు మళ్ళిద్దామనేటటువంటి బీజేపీ వ్యూహాన్ని తన బలహీనతలతోని, తనకున్నటువంటి ఇబ్బందులతోని కేసీఆర్ గారు ఇండైరెక్ట్గా సహకరించడం, దానికి బలోపేతం చేసుకుంటూ కాంగ్రెస్ను ఆట నుంచి ఎలిమినేట్ చేద్దామనేటటువంటి ప్రాసెస్ ఏదైతే దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయో దానికి తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ ఫామే మునుగోడు ఉప ఎన్నిక. కాబట్టి మునుగోడు ఉప ఎన్నికలో కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నది. కాంగ్రెస్ ఫీల్డ్లో ఉంటుందా ఉండదా, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు కొట్లాడి ప్రాణాలు వదిలేసి కమ్యూనిస్టులతో పోరాటం చేసి పార్టీ నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ నిలబెట్టుకుంటారా లేదా అనేటటువంటి అవసరం లేదు. ఇంకా ఎన్నికల నోటిఫికేషనే రాలేదు. ఖచ్చితంగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం ఉంది, బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, బలమైనటువంటి నాయకత్వం ఉంది. బ్రహ్మాండంగా ఒకటికి కనీసం ఇప్పుడు పోటీకి 5-6 ఉరకలెత్తుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళను భుజాల మీద ఎక్కించుకొని కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళని ఎక్కించుకొని గెలిపించడం కోసం కార్యకర్తలు ఊళ్ళుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. లక్షల రూపాయలు ఒక్కొక్కరికి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, అసలు దానికి లెక్కే లేదు. అటువంటి లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నా వాటికి కాలి గోటితో సమానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తంతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎవరన్నా సరెండర్ అయితే మొన్ననే ఒక ఎగ్జాంపుల్, బీజేపీకి సంబంధించి మొత్తం క్షేత్రస్థాయిలో చాలా విపరీతంగా చొచ్చుకెళ్తోందని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్పుకొస్తూ ఉన్నాయి. మరి మీరు చూస్తే అక్కడ బీజేపీ లేదు అని చెప్తున్నారు. ఎవరు సర్వేలు చేస్తున్నది? ఏ సర్వే సంస్థ, ఏ టీవీ ఛానల్, ఏది అది ఇండిపెండెంట్గా ఉన్నది ఈ రాష్ట్రంలో, దేశంలో? తెలంగాణలో మునుగోడులో లేకపోతే అసలు మొన్న మీరు అన్నట్టు 2 మీటింగ్లు జరిగినాయి బీజేపీ. ఒకటి స్వయాన ప్రధానమంత్రి గారు హాజరైనటువంటి సభ. ఏమన్నా అప్లౌజ్ వచ్చిందా? లేచిందా బీజేపీ? కనీసం చర్చ జరిగిందా మర్నాడు దాని మీద? ఎందుకు చర్చ జరగలే? బీజేపీ అంతా దూసుకుపోతా అంటే. అమిత్ షా గారి సభ మొన్న జరిగింది, తుస్సు అన్నది కదా. బండి సంజయ్ గారు పొంకనాలు కొట్టుకుంటా నా అంత మునగాడు లేడని చెప్పి యాదాద్రి నుంచి పాదయాత్ర మొదలు పెడితే లెట్ మీ కంప్లీట్. యాదాద్రిలో 1,00,000 మందితో మీటింగ్ పెడతామంటే 8-9 వేల మందికి ఎందుకు పాదయాత్ర ఇనాగ్రేషన్కు రాలేకపోయినరు? నిన్న వరంగల్లో పెట్టిరు సభ, తుస్సు అన్నది కదా. కాబట్టి వాళ్ళది ఏంటంటే డిస్ట్రక్షన్ ద్వారా రెచ్చగొట్టడం, డిస్ట్రక్షన్ను క్రియేట్ చేయడం, ఆ విధ్వంసం పునాదుల మీద పార్టీని నిర్మించుకోవడం అనే ఎజెండాతో పోతున్నారు. ఇది తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. బీజేపీకి ఇక్కడ స్థానం లేదు. అది రాజగోపాల్ రెడ్డి అయినా, అమిత్ షా వచ్చి పోటీ చేసినా, స్వయాన మోడీ వచ్చి పోటీ చేసినా మునుగోడులో బీజేపీ పార్టీ గెలిచే ఛాన్సే లేదు, డిపాజిట్ కూడా రాదు. 12,000 లాస్ట్ టైం వచ్చినా ఇంకో 2,000 తగ్గుతాయి. బట్ ప్రయత్నాలు అయితే తీవ్రంగా చేస్తుంది. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా అదే ప్రయత్నం చేస్తుంది కదా. అంటే సెలబ్రిటీస్ని కలవడం కానీ ఇంకా కొత్త నూతన పంథాలన్నీ తొక్కుతోంది బీజేపీ. అంటే చాలా క్లియర్గా వాళ్ళు కమ్మోలను అట్రాక్ట్ చేయాలనేటటువంటి ఎజెండాతో పోతున్నారు. సెటిలర్స్ కంపల్సరీ కదా. లేకుంటే రామోజీరావు గారిని కలవడం వెనుక ఉద్దేశం ఏముంది?
జూనియర్ ఎన్టీఆర్ని కలవడం వెనుక ఉద్దేశం ఏముంది, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇవాళ నితీష్ రెడ్డిని కలవడం వెనుక ఉద్దేశం ఏముంది. చాలా క్లియర్గా వాళ్ళు సెలబ్రిటీస్ని కాదు, ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ను అట్రాక్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఇప్పటికీ అవకాశం రానటువంటి కులాలను అట్రాక్ట్ చేసుకోవడం, బయటికి చెప్పడం కోసం హిందూ ధర్మం అంటారు, వాళ్ళది హిందూ ధర్మం కాదు, ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను ప్రొటెక్ట్ చేయడం అనేటటువంటిది రాజకీయ ఎజెండా. అదే వ్యూహం, అదే రాజకీయ సిద్ధాంతం వాళ్ళది. అంటే మునుగోడులో కాంగ్రెస్ ఖచ్చితంగా తనేంటో చూపించుకుంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక ఏం చెప్తారు, ఎలా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మంచి ప్రశ్న అడిగారు. మొన్న ఒక ఎంపీటీసీ అనుకుంటాను పైసలు ఇచ్చి పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేశారు. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ, కార్యకర్తలందరూ నిలదీస్టార్లకు నన్ను ఏదో రమ్మంటే పోయినా నాకేం సంబంధం లేదు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ను కాపాడుకుంటారు అనే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ సమాజం కాంగ్రెస్ పార్టీ ఉంటే తప్ప ఈ దేశం బాగుపడదు, ముందుకెళ్ళదు. వీళ్ళంతా కాంగ్రెస్ మీద తప్పుడు ప్రచారాలు చేసి అధికారం రాకుండా చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నారనేటటువంటి విషయం దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరూ ఇవాళ అర్థమవుతున్నటువంటి స్థితి ఉంది. ఇవాళ జరుగుతున్నటువంటి విధ్వంసం, బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో జరుగుతున్న విధ్వంసం, తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఉద్యమాల్లో భాగస్వామి అయినటువంటి కేసీఆర్ గారు వస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పి ఆలోచించి 1-2 సార్లు ఓట్లేస్తే ఇక్కడ కేసీఆర్ గారు చేస్తున్నటువంటి విధ్వంసం, ప్రజల కోణం నుంచి కాకుండా వ్యక్తిగత కుటుంబ ప్రయోజనాల కోణం నుంచి చేస్తున్నటువంటి విధ్వంసం, ఇది ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకురాకపోతే మా కోరికలు నెరవేరవు, ప్రజల బాగులు చూసుకునేటటువంటి పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు ఇవాళ. కానీ గతంలో జరిగిన ఉప ఎన్నికలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఎక్కడ కనిపించట్లేదు. అండ్ రేవంత్ రెడ్డి గారి గ్లామర్ కానీ ఇంకా సీనియర్స్ గ్లామర్ ఏం కూడా పనికి రావట్లేదు కాంగ్రెస్ అనేది కూడా ఒకటి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ గ్లామర్ నమ్ముకోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆకర్షణీయమైనటువంటి, అదే నేను అంటే అంటున్నాను, ప్రజాకర్షణ కలిగిన నాయకుడు. నేను అదే అంటున్నాను, గ్లామరు, ప్రజాకర్షణ, నాయకత్వం. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే కార్యకర్తలే నాయకులు అంటుంటే నేను ఇప్పుడు మొన్న జానారెడ్డి గారు పోటీ చేశారు. జానారెడ్డి గారికి అంతకుముందు సిట్టింగ్ సీటు ఒక నోముల నరసింహ గారు చనిపోతే వచ్చినటువంటి బై ఎలక్షన్. అది జనరల్గా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు సానుభూతి ఉంటుంది, ఆ సానుభూతితోనే గెలిచినటువంటి పరిస్థితి. దాన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాన్ని ఎందుకు చూస్తారు? అంతకుముందు మా సిట్టింగ్ సంబంధించినటువంటి ఒక సీటు, ఇప్పుడు దుబ్బాకలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు చనిపోతే వచ్చినటువంటి సీటు, దాన్ని ఆడ అరాచకం గడబడి సృష్టించి 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి, 5 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి 230 ఓట్లతో గెలిచినటువంటి పరిస్థితి. అదేదో ఉపద్రవం వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు దాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు నేను నాకు చెప్పనండి ఒకటే విషయం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు బండికి బండి, గుండుకు గుండు, ఇల్లుకు ఇల్లు అని మాట్లాడి కదా 44 సీట్లు తీసుకున్నారు కదా. ఒక్క లింగోజీ కూడా ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ చనిపోతే బీజేపీ అతను ఇక్కడే పక్కనటువంటి టీఆర్ఎస్ ఆఫీస్కి ఎందుకు ఉరుకొచ్చారు బీజేపీ వాళ్ళు? పోనీ బీజేపీ టీఆర్ఎస్ క్యాండిడేట్ను పెట్టకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ క్యాండిడేట్ సహజంగా జరిగినటువంటి ఎన్నికల్లో గెలవాల్సినటువంటి వ్యక్తి 683 ఓట్లతో ఒక్క కార్పొరేషన్ కాంగ్రెస్ గెలిచి బీజేపీ ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, 4 ఎంపీలు బీజేపీ గెలిచింది, 3 ఎంపీలు గెలిచినటువంటి స్థానంలో ఒక్క జెడ్పీటీసీ బీజేపీ ఎందుకు గెలవలే? పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వారం రోజులకే జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కదా, ఒక్క జెడ్పీటీసీ కూడా గెలవలేదు 3 జిల్లాల్లో. హైదరాబాద్లో ఎట్లాగో జెడ్పీటీసీలు లేవనుకుందాం, కిషన్ రెడ్డి గారి కాన్స్టెన్సీని పక్కన పెడదాం. కానీ మిగతా 3 కాన్స్టెన్సీల్లో మా నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇవాళ బీజేపీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తన నియోజకవర్గంలో తాను ఎంపీకి గెలిచిన తర్వాత, ఎంపీ రిజల్ట్స్ కంటే ముందే ఎలక్షన్స్ ఎంపీకి అయిపోయిన తర్వాత వారం రోజులకే జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఒక్క ఎంపీపీ కానీ ఒక్క జెడ్పీటీసీ కానీ వాళ్ళ బీజేపీకి రాకపోవడమే బీజేపీకి 0 ఉన్నదనేది పరిస్థితి కదా. ఎంపీలు 4 ఉన్నారు కదా, ఎంపీలు 4 ఉన్నారు, ఒక్క జెడ్పీటీసీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మై స్టేట్ క్వశ్చన్ టు ద బీజేపీ లీడర్షిప్. 103 నియోజకవర్గాల అసెంబ్లీలో ఎందుకు డిపాజిట్ కోల్పోయారు? 4 ఎమ్మెల్యేలు ఉంటే 4 ఎమ్మెల్యేలు ఒకటే గెలిచి 3 ఎందుకు ఎగిరిపోయినాయి? కాబట్టి బీజేపీని అతి ఊహించుకోవద్దు. 20 సంవత్సరాల క్రితం, 22 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లాలో విద్యాసాగర్ రావు ఎంపీకి గెలిచారు. తర్వాత ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు రాలేదు? మళ్ళీ విద్యాసాగర్ రావు ఎందుకు గెలవలేదు? 40 సంవత్సరం క్రితం హన్మకొండలో ఒక ఎమ్మెల్యే బీజేపీ గెలిచింది, ఆ తర్వాత మళ్ళీ బీజేపీకి డిపాజిట్ రాలేదు, ఎందుకు రాలేదు? కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చినటువంటి 1-2 ఎన్నికల్లో 1-2 సీట్లను చూపించి బీజేపీ బలం పెరిగిందనేటటువంటి ఊహల్లోకి వెళ్తే మనం చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు అదే ఊహల్లో ఉండనియండి. ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రీసెంట్గా రాజా సింగ్ గారి ఇష్యూ, దానికి సంబంధించి ఏం చెప్తారు?
రాజాసింగ్ గారి ఇష్యూ చాలా క్లియర్ కదా. బీజేపీ రాజకీయ ఎజెండాలో భాగమే రాజాసింగ్ మాట్లాడాడు. ఇలా విద్వేషాలను రెచ్చగొట్టడం, ఒకవైపు ఎంఐఎం, ఒకవైపు బీజేపీ, ఈ రెండు అంటే పార్టీలు. బీజేపీ అధిష్టానం చేసింది కరెక్టే అనుకోవచ్చా? ఏది బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పట్ల చేసింది కరెక్టేనా? అంతర్జాతీయ సమాజం ముందు బీజేపీ తాను కాపాడుకోవడం కోసం ఇటువంటి పనులు చేస్తుంది. నుపూర్ శర్మ మాట్లాడిన అంటే తర్వాత తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది ఇప్పుడు బీజేపీ? ఇక్కడంతా విధ్వంసమే చేస్తారు వాళ్ళు, రెచ్చగొడతారు. హిందూ ముస్లింల పేరు మీద రెచ్చగొడతారు, మతాల పేరు మీద విభజన తీసుకొస్తారు, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతారు. ఎప్పుడైతే నుపూర్ శర్మ మాట్లాడిన తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు భారతదేశాన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారో, స్వయాన ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు గారు ఒక దేశానికి పోతే, అతి చిన్న దేశం, మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత ఉండదు, అది అంత చిన్న దేశం ముందు ఆయన నిలబెట్టి గంట సేపు వార్నింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితికి అంతర్జాతీయ సమాజం వచ్చిందంటే ఇట్స్ అ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ మోడీ అండ్ బీజేపీ గవర్నమెంట్. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మళ్ళీ బయట దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నటువంటి క్రమంలో ఇవాళ ఆయన రాజాసింగ్ తప్పులు దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా దిద్దుకోవడం కాదు, తప్పుల నుంచి కవర్ చేసుకోవడం. వాళ్ళు తప్పులుగా భావించట్లేదు. ఈ సంఘటన జరిగిందగా నుపూర్ శర్మకు సంబంధించి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు జార్ఖండ్ ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తాడు. ఆమె చాలా ప్రెస్టీజియస్ నాయకురాలు, భారతదేశంలో బీజేపీ తీసుకున్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి నాయకురాలు, అందుకనే జెడ్ కేటగిరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పి స్వయంగా కేంద్ర హోంమంత్రి గారు ఉత్తరం రాసినటువంటి పరిస్థితి. ఇటువంటి ఆలోచన దృక్పథం కలిగినటువంటి వాళ్ళను సరిదిద్దుకోవడం అంటారా? సరిదిద్దుకోవడం కాదు, ఇది అంతర్జాతీయ సమాజం ముందు బదనం కాకుండా కాపాడుకోవడం, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఫండ్ను రప్పించుకోవడం, ఇక్కడ అంతర్గత విధ్వంసం చేసి ఇక్కడ రాజకీయ వ్యవస్థ లేకుండా భారత రాజ్యాంగాన్ని ఖతం చేసి వాళ్ళు కోరుకునేటటువంటి ఆధిపత్య రాజ్యాంగాన్ని తీసుకురావడం అనే విధానంలో పోతున్నారు. క్లియర్గా రాజాసింగ్ ఇష్యూ కూడా అలాగే చూడాలి, అది వేరే ఇష్యూ. అండ్ మళ్ళీ ఒకసారి వెనక్కి మునుగోడు దగ్గరికి వస్తే, చాలా కుల సంఘాల వరకు, అంటే మీరు ఇంతకుముందు కులం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చాలా కుల సంఘాల నేతలు కూడా నిన్నటికి నిన్న కుమ్మర్ల సంఘం అంతా కూడా టీఆర్ఎస్కే చేయకూడుతోంది. ఇలా వరుసని అందరూ కూడా ఈ కుల సంఘాల నేతలందరూ కూడా టీఆర్ఎస్ వైపు వెళుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నవి కానీ, ఇవన్నీ కూడా అక్కడ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. సరే, ఏ కుల సంఘం ఇచ్చిందో నేనైతే చూడలేదు, వాళ్ళకున్న ఇంపాక్ట్ ఏముందో తెలియదు నాకు. ఇవాళ మునుగోడులో బలంగా బీసీ సామాజిక వర్గం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా నేను యాజ్ ఏ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్గా, సీనియర్ స్పోక్స్ పర్సన్గా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పిస్తే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గారితోనే ఒక వర్గం కనుక వెళ్ళిపోతే కాంగ్రెస్ నుంచి ఒక సెక్షన్ ఆఫ్ కొన్ని ఓటర్స్ నిజంగా రాజగోపాల్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఉండే సంబంధాల రీత్యా కొంత ఓట్ బ్యాంక్ తనతో పోయేటటువంటి అవకాశం ఉంటాయి. 5% పోతుందా, 10% పోతుందా, 15% పోతుందా, ఇట్ డిపెండ్స్ ఆయన. కాబట్టి ఆ పర్సంటేజ్ని రిక్యూబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మునుగోడులో బీసీసీ సామాజిక వర్గం నుంచి కనుక మనం అవకాశం కల్పిస్తే అక్కడ మనకు పోలరైజేషన్లో భాగంగా బీసీల నుంచి అత్యధిక ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి మాటను చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా అక్కడ గౌడ్సు, పద్మశాలీలు, యాదవులు, అదేవిధంగా ఇంకో 2-3 కులాలకు సంబంధించినటువంటి మేజర్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఎస్సీల్లో 35,000 40,000 దాకా ఉంటే అందులో మాదిగ సామాజిక వర్గం కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకొని బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అభ్యర్థి కనుక ఉంటే బాగుంటుంది అనేటటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఓకే, కాంగ్రెస్ నుంచి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది? ఏమైనా ఆశావాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పటికే నలుగురు, మీకున్న సమాచారం నాకున్న సమాచారం, ఇప్పటికీ మా అధిష్టానం పిలిచి మాట్లాడడం, పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, మాణిక్యం ఠాగూర్ కావచ్చు, నలుగురితోనే ఇప్పటికే చర్చలు 4-5 చేస్తున్నట్టుగా చూసాం మనం. ఒకటి స్రవంతి రెడ్డి గారు, గతంలో వాళ్ళ ఫాదర్ 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాల్వాయి స్రవంతి రెడ్డి గారిని పిలిచి మాట్లాడారు. అదేవిధంగా పల్లె రవి గారిని పిలిచి మాట్లాడారు. వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడ లోకల్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. పల్లె రవి గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి జర్నలిస్ట్గా పనిచేశాడు. చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయనది తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆయన సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మా ఓయుజేఏసీ నేతగా పనిచేసినటువంటి కైలాస్ నేత గారు అదే నియోజకవర్గం నుంచి ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా పోటీ చేయడానికి సుముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్లో యాక్టివ్గా తిరుగుతున్నటువంటి ఒక వ్యాపారవేత్త, కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి గారు కూడా పోటీ చేస్తా అని చెప్పి, తాను పోటీ చేస్తా అని చెప్పడం, తాను కూడా నాకు అవకాశం కల్పించడం అని చెప్పి అడిగారు. ఆయన కూడా ఇంటర్వ్యూ చేసినటువంటి పరిస్థితి. సో వీళ్ళలో ఫైనలైజ్ అవ్వచ్చు, వీళ్ళలో ఫైనల్ కావచ్చు. ఎట్లయితుంది అనేది చూద్దాం. ముందైతే ఒక చర్చ. ఇప్పుడు ఆడ బలంగా కార్యకర్తలే భుజాన వేసుకుని ఖచ్చితంగా గెలిపిస్తారు అక్కడ కాంగ్రెస్కి ఎవరు నిలబడ్డా కూడా అంటున్నారు.
ఎవరు అభ్యర్థి అయినా కూడా అంటున్నారు. బట్ ఈడీ కేసులని, కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాట్లని, అంటే ఇవి మనం ఎప్పుడో అమ్మమ్మ కాలం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులే. అంటే సీనియర్స్ అంతా కూడా, అంటే అది కూడా కాదనలేని నిజం. వాళ్ళందరూ కూడా వాళ్ళ సీనియారిటీని బట్టి అనుకుంటూ ఉండొచ్చు. ప్లస్ వాళ్ళు చేసేటువంటి లాబింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా గమనిస్తారు కదా ప్రజలు. మీరు అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు? కార్యకర్తలు భుజాన వేసుకుని వెళ్తారు, ఖచ్చితంగా గెలిపిస్తారని. రమణ గారు, మనం డెమోక్రసీలో ఉన్నాం. అవును, డెమోక్రసీలో ఓపెన్గా తమ యాస్పిరేషన్ చెప్పడం అనేటటువంటిది ఒక భాగం. అవును, ఖచ్చితంగా. అభిప్రాయాల్ని, లక్ష్యాల్ని, తమకు కావాలని కోరికల్ని చెప్పుకునేటటువంటి అవకాశం లేనిది ఎక్కడ అంటే నియంతృత్వంలో. కాంగ్రెస్ పార్టీలో నియంతృత్వం లేదు, డెమోక్రసీ ఉంది, ప్రజాస్వామ్యం నమ్ముతుంది, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటుంది, ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. సమిష్టి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరం కట్టుబడి ముందుకు పోతాం. తమ అభిప్రాయాలే చెప్పకపోవడం, అభిప్రాయాలు కలిగి ఉండకపోవడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం కాదు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటటువంటి హక్కు ఉన్నది కదా. టీఆర్ఎస్లో ఎవరైనా ముఖ్యమంత్రి మేము కావాలని చెప్పగలుగుతారా? చెప్తే తెల్లారిలోపు ఉంటారా? అసలు మేము కూడా అంటే అంత నియంతృత్వం జరుగుతుందంటారా? ఈటల రాజేంద్ర గారు ఎందుకు బయటికి పోయారు, ఎందుకు పంపించారు? ఆయన మేము కూడా డాష్ డాష్ అన్నాడు కదా, దాన్నే ఆయనకు బయటికి పంపించేసినటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే అలా అంటే నిలబడే ప్రసక్తి లేదు టీఆర్ఎస్లో. అంతే. నేనేమంటున్నా అంటే మేము కూడా దీని ఓనర్లమే, మేము కూడా నిర్మాణంలో భాగమే. ఇప్పుడు అంతకుముందు ఏం జరిగేది? కేసీఆర్ తర్వాత రాజేంద్ర అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? కేసీఆర్ తర్వాత కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ గారి పేరు ఎప్పటి నుంచో ఉంది కదండి. రాజేందర్ ఉన్నప్పుడు కేటీఆర్ పేరు థర్డ్ ప్లేస్లో ఉండేది, సెకండ్ ప్లేస్లో లేదు. ఇప్పుడు ఆయన సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు థర్డ్ ప్లేస్కు మా పోవాల్సిన పేరును థర్డ్ ప్లేస్ నుంచి, థర్డ్ కూడా కాదు, ఫోర్త్ ప్లేస్లో ఉంది. కేసీఆర్, రాజేందరు, హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ పేరు వచ్చేది. హరీష్ కంటే ముందు ఎప్పుడు రాకపోయేది, హరీష్ కంటే తర్వాతనే వచ్చేది. రాజేందర్ ఎపిసోడ్తోని రాజేందరు, హరీష్ ఇద్దరే ఎగిరిపోయారు. అంటే ఇద్దరు రాజేంద్ర గారి కంటే ముందు చాలా సందర్భాల్లో కేటీఆర్ గారి పేరు కూడా వినిపిస్తూ ఉండేది. ఒకవేళ ప్రజాస్వామ్యయుతంగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే చర్చ జరిగితే కేటీఆర్ పేరు ఫోర్త్ ప్లేస్లో వచ్చేది. మీరు ఎన్ని అంతకుముందు చాలా డిస్కషన్ జరిగాయి. అటువంటిది సెకండ్కి వచ్చింది. ఎందుకు? సెకండ్ తీసుకురావడం కోసమే ఈ ఎపిసోడ్ నడిచింది. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి యాస్పిరెంట్స్ ఉండడంలో తప్పు లేదు, ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ధైర్యం, ఆ కోరిక రావడం అవసరం. అయితే అది భిన్నాభిప్రాయం కాదు, అది వారి అభిప్రాయాలు మాత్రమే. ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బహిరంగంగానే విమర్శిస్తూ ఉంటారు మీ వాళ్ళందరూ? ఆయన మీద చాలా సార్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నేనేమంటున్నా అంటే కంప్లైంట్లు చేయడం, విమర్శించడం అనేది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. దాన్ని కూర్చోబెట్టి మాట్లాడుకొని పరిష్కరించుకో నిర్ణయం తీసుకున్న తర్వాత కలిసి పని చేస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం, అదే డెమోక్రటిక్ బేసు. ప్రజాస్వామ్యాన్ని, పార్టీని బలోపేతం చేసేది కూడా అదే. ప్రజాస్వామ్యం లేకుండా ఉండడం అనేది గొప్ప విషయంగా లేదు. లేదు, ఏ దేశంలో, బీజేపీలో కూడా లేదు. ఓకే, ఇప్పుడు మునుగోడులో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది. అక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అసలు బీజేపీ పోటీలో ఉందని కూడా మేము చూడట్లేదు. అంతే, ప్రధానమైనటువంటి పోటీ టీఆర్ఎస్ కాంగ్రెస్కి మధ్యనే ఉంటుంది. బీజేపీ తన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ పోటీలో ఉండడం కోసం, నిలదొక్కుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మేము కూడా పోటీలో ఉండడం. ఎన్నికల్లో డబ్బు పంచడం, మద్యం, ఇంకా మిగతా అన్ని పంచడాల సంగతి పక్కన పెడితే కనుక టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజల్లో అసలు ఏమాత్రం లేవంటారా? మనం పోదాం, అందుకోవట్లేదా? అసలు ఇప్పుడు ఎవరికి అందట్లేదా? అసలు ఏ డెవలప్? నేను మునుగోడు గురించే మాట. మునుగోడులో ఇప్పుడు 57 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొత్త పెన్షన్ రాలే. పెన్షన్ విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది 275 రూపాయల, 30 రూపాయల, 2000 పెన్షన్ అనే కాన్సెప్ట్ కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి పెన్షన్లో రేటు పెంచి ఎక్కువ కొత్త పెన్షన్లు ఏం రిలీజ్ చేయలే. ఇవాళ తీసుకుంటున్నటువంటి ప్రతి బెనిఫిషియరీ ఐడెంటిఫైడ్ బై ద కాంగ్రెస్. చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ కాద్యుడు రాజీవ్ గాంధీ గారు, ఆయన లేనిది హైటెక్ సిటీ కూడా లేదు, అది అందరికీ తెలుసు. ఇలాగే కాంగ్రెస్ చాలా వాటికి పునాది అది, అందులో నో డౌట్, అన్డౌటెడ్లీ. కానీ దాన్ని కాంగ్రెస్ ఇప్పుడు ఫోకస్ చేసుకోలేకపోతుంది, జనాల్లోకి వెళ్ళడం. కానీ చెప్పండి, ఇప్పుడు పెన్షన్స్ వస్తున్నాయి. పెన్షన్స్ కాంగ్రెస్ తీసుకొచ్చిన విధానమే. అది రకరకాల పేర్ల పెన్షన్. ఇది ఒక్కటి తప్ప, అది కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. అది తప్ప ప్రజలకు ఏమైనా రోడ్లు వేసిరా, సమిష్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిరా, కొత్త పెన్షన్ రిలీజ్ చేసిరా, కొత్తగా ఏమైనా గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ పెంచే ప్రయత్నం చేసిరా, లేకుంటే ఇంకేం పెంచిరు? ఈ రైతు బంధు, తర్వాత ఈ ఆసరా, తర్వాత ఇవన్నీ మిషన్ భగీరథ, ఇవి చాలా పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళది. అవేం అక్కడ అందట్లేదు వాళ్ళకి. నేనేమంటున్నా అంటే మీరు జనాల్లో తిరుగుతూ ఉంటారు కదా. మిషన్ భగీరథ అనేటటువంటిది కేసీఆర్ కుటుంబం డబ్బులు తినడం కోసం తీసుకొచ్చుకున్నటువంటి పథకం. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకోవడం కోసం. అంతకుముందు మంచినీళ్ళు లేవా ఊళ్ళో? కొనకూడదు ఏం లేదు. దాంతో ఏం వచ్చింది అంటున్నా, ఇంటింటికి కుళాయి అంటున్నారు. ఇంటింటికి ఎన్ని చాలా చోట్ల ఇచ్చేమంటున్నారు. అదే ఎక్కడ
ఇప్పుడు కేటీఆర్ గారి కేసీఆర్ గారి సొంత కాన్సెన్స్లో అన్ని ఇండ్ల కుళాయిల్లో మంచిగా నీళ్ళు వస్తున్నాయో చెక్ చేయమని చెప్పండి. ఇటు సిద్దిపేట అటు సిరిసిల్లలో మాత్రమే వస్తాయి. అక్కడ కూడా మొత్తం రావంటున్నాను నేను. అంతకుముందు ఇది రాకముందు సిద్దిపేట సిరిసిల్లాలో మంచినీళ్ళు లేవా? అంతకుముందు నీళ్లు తాగలేదా? కుళాయిలు లేవా? అంతకుముందు ఊర్లలో నీళ్లు రాలేదా? ఇళ్లకి నీళ్లు రావడం వేరు, 64 తెచ్చుకోవడం వేరు కదా. ఇంట్లో కుళాయిలు ఉన్నాయి. అంతకుముందు సిద్దిపేటలో కుళాయి లేని ఇల్లే ఉన్నది. అంతకుముందు ఏడున్నది? సిరిసిల్లాలో ఏడున్నది? నాకు చూపించమని చెప్పి అడుగుతున్నా. పాత ట్యాంకులకు రంగులు వేసుకొని డబ్బులు తీసుకున్నటువంటి పరిస్థితి. పాత ట్యాంకులకు మోర్ దెన్ 50%, 70% మిస్యూజ్ అయింది. పైపుల పేరు మీద కేటీఆర్ కంపెనీ పెట్టుకున్నాడు కాబట్టి తీసుకోవడం కోసం తెచ్చుకుంటున్నటువంటి పథకము. ఎందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లెటర్ రాసి 40,000 కోట్లలో 28,000 కోట్లకు సంబంధించిన పైపులు కావాలి కాబట్టి మాకు 10%, 20% తక్కువ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోలే. అట్లా చేయకుండా కేటీఆర్ పెట్టినటువంటి కంపెనీ ద్వారా ఎందుకు తెచ్చుకున్నారు? కాబట్టి ఇది ఓన్లీ దిస్ ఈజ్ ద రూట్ ఫర్ కరప్షన్. డబ్బులు సంపాదించుకోవడం కోసం పెట్టిన ఇవాళ మీరు చెప్తున్నటువంటి మిషన్ కాళేశ్వరం ఏమైంది? ఒక్క వాన కొడితే మొత్తం పంపులను మునిగిపోయి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఒక్క టీఎంసీ నీళ్ళని ఇప్పటిదాకా సమ్మర్కి ఉపయోగపడే ఇచ్చిర్రా? ప్రాణహిత నీళ్ళని సమ్మర్లో పంపింగ్ చేయడానికి కదా అది. ఇప్పుడు వర్షాకాలం, వర్షం వచ్చింది, ములిగాయి. అందులో ఏముంది? ఫ్లడ్ వాటర్ వర్షాకాలం ఎండాకాలంలో వస్తాయా? నాకు తెలియక అడుగుతా నేను. ఆ పథకం ముఖ్య ఉద్దేశం అంటున్నాను. ఇప్పుడు ఆ పథకం ముఖ్య ఉద్దేశం ఫ్లడ్ వాటర్ సమ్మర్లో వస్తాయా? ఎప్పుడు తీసుకొస్తారు నీళ్ళు? గోదావరిలో నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి? నీళ్ళు అవైలబిలిటీ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు పంపులన్నీ మునిగిపోయాయని చెప్తున్నారు కదా అంతాను. సో దానికి సంబంధించి 27 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తే కూడా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీతో నిర్మిస్తున్నాం అని చెప్పిండ్రు. 13 లక్షలు వస్తే కొట్టుకుపోయినాయి. 13 లక్షల క్యూసెక్లు ఏమన్నా వచ్చింది, 27 లక్షలు కాదు వాళ్ళు పెట్టినటువంటి ఎస్టిమేషన్. అంతే. ఎంత నాణ్యత లేకుండా పని చేసి దాన్ని డబ్బులు తిన్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. లక్షల కోట్లు వృధా అంటారు. 1,000 కోట్లు, 1,20,000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. అంతకుముందు 45,000 కోట్లు, 50,000 కోట్లతో అయిపోవాల్సిన ప్రాజెక్టును 70,000 కోట్లు ఎక్సెస్ చేసి అందులో స్టేట్ అవే 40 నుంచి 50,000 కోట్లు తినేసిండ్రు. తినేయడమే, ఇంకేం లేదు. కాబట్టి దీనికి చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే రోజు మాట్లాడే బీజేపీ పార్టీ ఎంక్వైరీ చేయండి, సిబిఐ చేయండి, కనీసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితోనన్నా ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. చేయించగలుగుతారా? పోనీ పార్లమెంటరీ ఎంక్వైరీ చేస్తారా? ఏ ఫామ్ ఆఫ్ ఎంక్వైరీ అన్న వేయండి, బయటకు వస్తుంది. ఓకే, చూద్దాం. కాలం చాలా వాటికి తీర్పులు చెప్తూ ఉంటుంది. సోనియా గాంధీ గారు ఇడి ముందు నిలబడాల్సి వచ్చింది. సోనియా గాంధీ గారిని ఇడి మీదకి ఎందుకు పిలిచారు? ఏమైనా ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే మీరన్నది తెప్పియండి. పోని సోనియా గారి మీద కేసు ఉన్నట్టు, ఎఫ్ఐఆర్ కాపీ మిస్యూజ్ చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది. చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు అనేది. చట్టం ముందు కాదు, చట్టాన్ని దుర్వినియోగం పరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీని, సోనియా గాంధీని మా కాంగ్రెస్ నాయకులను పిలిపించి హరాజ్ చేయడం తప్ప ఇంకోటి లేదు. ఎఫ్ఐఆర్ లేదు, కేసు లేదు. ఇదే సుబ్రహ్మణ్య స్వామి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మిస్యూజ్ చేసిందని పెడితే ఎలక్షన్ కమిషన్కు పిటిషన్ పెట్టిండు. ఎలక్షన్ కమిషన్ ఏమన్నది? 90 అసలు ఏంది, అసలు దాని స్టోరీ ఏంది, హెరాల్డ్ స్టోరీ ఏంది? దేశ స్వతంత్రం కోసం 1937లో మొదలైనటువంటి ఒక పత్రిక, నెహ్రూ గారు తన సొంత ఆస్తులు పెట్టి మొదలుపెట్టినటువంటి పత్రిక. ఆ పత్రికకు ఆ రోజు ఉన్నటువంటి 26 ఏరటువంటి ప్రాఫిట్ లేనటువంటి ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి పెడితే ఆ కంపెనీ ద్వారా మొదలైనటువంటి పత్రిక దేశ ఉద్యమంలో పాల్గొన్నది. 42లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో ఈ దొంగలంతా నిర్వహించినటువంటి పాత్ర గురించి రిజిస్టర్ చేసింది. భారత రాజ్యాంగం వద్దని మాట్లాడినటువంటి మీరు రేజ్ చేశారు అది. కాబట్టి ఇవాళ జరిగింది ఏంది? అది కొలాప్స్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ లేదు, కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ఫండ్ నుంచి 90 కోట్ల రూపాయలు, 12 కోట్ల రూపాయలు కరెంటు బిల్లులు కట్టింది. దాదాపు 20 కోట్ల రూపాయలు రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులకు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది పార్టీ ఫండ్ నుంచి ఆ సంస్థకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎక్కడ అవినీతి జరిగింది? ఎవరికి పోయినాయి ఆ డబ్బులు? ఎక్కడ? ఎందుకంటే దాంట్లో ఉన్న డైరెక్టర్లు ఎవరు రూపాయి తీసుకోవడానికి వీల్లేదు. ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను. జరిగినటువంటి క్రమంలో ఆ సంస్థ రీపే చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి లేదు. ఇవాళ బ్యాంకులను ఏం చేస్తున్నాయి? రీపే చేయని కెపాసిటీ లేనటువంటి వాళ్ళ కింద ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసి ఆ ఈక్విటీ షేర్స్ను సేల్ చేసేటటువంటి పరిస్థితి. ఆ ఈక్విటీ షేర్స్కు ఇవాళ వేరే సంస్థకు, అది కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదే 5 డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంకో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, జీతాలు తీసుకోకుండా డైరెక్టర్లుగా పనిచేస్తున్నటువంటి సంస్థ, దాని ఆస్తుల్ని కానీ దానికి సంబంధించింది కానీ రూపాయి తీసుకోవడానికి వీల్లేదు, అటువంటి సంస్థకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు.
చేస్తే ఇది అవినీతి జరిగింది, దీని ఆస్తుల్ని 2,000 కోట్ల ఆస్తుల్ని తిన్నారని ప్రచారం చేశారు. దాని ఆస్తులు హైరాళ్ పేరు మీదనే ఉన్నాయి, ఈ సంస్థకు ట్రాన్స్ఫర్ కాలే. ఎవరు అమ్ముకొని తిన్నారు? ఈడీకి కానీ గవర్నమెంట్కి కానీ ఏం తెలియవంటారా? ఈడీకి తెలుసు. ఈడీ కొట్టేసిన కేసును మోడీ చేసిండు, మొదలు పెట్టిండు. మళ్ళీ 2015లో సెప్టెంబర్ 24వ తారీఖు నాడు ఇదే ఈడీ డైరెక్టరు ఆ కేసును కొట్టేస్తే ఆ తర్వాత మోడీ గారు నెల రోజులకు ఆ డైరెక్టర్ రివోక్ చేయమంటే ఆయన కేసు రివోక్ చేయకుంటే ఆ డైరెక్టర్ను ట్రాన్స్ఫర్ చేసి కొత్త డైరెక్టర్ను పెట్టి ఆయనతో మళ్ళీ రివోక్ చేయించారు. ఇన్వెస్టిగేషన్ రివోక్ చేయించారు, నాట్ కేస్. ఓకే, ఎందుకంటే కేసు పెడితే ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పండి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇవాళ 4 సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా సైలెంట్గా ఉండి ఉదయపూర్లో సంకల్ప్ శిబిర్ జరిగి కాంగ్రెస్ పార్టీ మొత్తం కొత్త లక్ష్యంతో పాదయాత్ర మొదలుపెట్టి దేశవ్యాప్తంగా రీబిల్డ్ చేసే పని మొదలుపెట్టిన తర్వాత ఇవాళ బీజేపీకి ఆర్ఎస్ఎస్కు కపాలం ఎక్కిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే నాయకత్వాన్ని బలహీనపరిస్తే పార్టీ బలహీనపడుతుంది, పార్టీ బలహీనపడితే మళ్ళీ ఎలకల్లో గెలవచ్చు అనేటటువంటి దుర్మార్గమైనటువంటి నీచ పెట్టుగడలో భాగంగా ఇవాళ వాల్యూను డిక్లేర్ చేయడం కోసం ఈడీ ముంగట 55 గంటలు రాహుల్ గాంధీ 12 గంటలు సోనియా గాంధీని కూర్చోబెట్టారు. ఏమడిగారు? లోపలి తీసుకుపోయి ఏం మాట్లాడారు? ఏమైనా కేసు గురించి డిస్కస్ చేసినావా? ఇన్ఫర్మేషన్ తీసుకున్నావా? నేను కూర్చున్నా తర్వాత రాహుల్ గాంధీతో 3 గంటలు నేను చెప్తా ఉన్నాను డైరెక్ట్గా, ఛాయ్ తాగినావా రాహుల్ జీ అచ్చా బాత్ కర్రే 10 నిమిషాల కూడా వస్తాడు మాట్లాడతాడు. కేసుకు సంబంధించి ఏం మాట్లాడలేదు. ఓకే, లీవ్ ఇట్. ఇంత చిల్లర వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2004 నుంచి 2014 వరకు 112 ఈడీ కేసులు అయితే 3,000 కేసులు, 23,000 కేసులు ఇవాళ 8 సంవత్సరాల్లో బీజేపీ తనకు నచ్చనటువంటి రాజకీయ పార్టీల మీద, కంపెనీల మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, బిజినెస్ ను కూడా ఇవాళ డిక్టేట్ చేస్తున్నారు. కానీ ఏదేమైనా ప్రజలంతా కూడా బీజేపీని ఆదరిస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఈవీఎంను ఆదరిస్తున్నాయి. 20 లక్షల ఈవీఎంలు ఎటు పోయినాయో, ఆర్డర్ ఇచ్చినాయో ఇవాళ బయట చెప్పమని చెప్పండి దమ్ముంటే. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇస్తే 40 లక్షల ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పారు. 20 లక్షల ఈవీఎంలు కాకులు ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా, ఎవరి దగ్గర ఉన్నాయి? ఆ డీటెయిల్స్ ఇవాళ మోడీకి దమ్ముంటే బయట పెట్టమని చెప్పు. ఓకే, ఏదైనా కూడా చాలా పెద్ద ఇష్యూనే అది. మనం మాట్లాడుకుంటే గంటైనా సమయం సరిపోదు. అండ్ మునుగోడులో అయితే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది అంటారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, కమ్ టు యువర్స్ మెయిన్ సబ్జెక్ట్ అండి. ఆదివాసీల ఇష్యూ కానీ వాటికి సంబంధించి కానీ ప్రజెంట్ అమలవుతున్న చట్టాలు అండ్ ఎలా ఉంది పరిస్థితి? మీరు చేస్తున్నటువంటి పోరాటం కానీ ఎంతవరకు వచ్చింది, ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అన్ని చట్టాలని విధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ బీజేపీ తన రాజకీయ ఎజెండాలో భాగంగా 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఏదైతే భారత రాజ్యాంగంలో ప్రత్యేకంగా పెట్టబడ్డాయో వీటిని బలహీనపరుస్తున్నారు. ఎక్కడ అమలు జరగట్లేదు. మొదట అమలు జరగట్లేదు, రెండోది బలహీనపరుస్తున్నారు, మూడోది మభ్యపెట్టి ఎత్తేయడం కోసం కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చూడండి 5th షెడ్యూల్కి సంబంధించినటువంటి దాంట్లో పేసా చట్టం చాలా కీలకమైంది. ఏ రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తలేరు. దాని కస్టోడియన్ గవర్నమెంట్. ట్రైబల్ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి డిసిషన్ తీసుకోవాల్సింది రాష్ట్ర క్యాబినెట్. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు, అమలు చేయట్లేదు. ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తప్ప. ఆ 3 నెలలకోసారి గవర్నర్ రివ్యూ చేయాలి. తెలంగాణ కూడా జరగట్లేదు. గవర్నర్ గారు వచ్చి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో ఎప్పుడన్నా రివ్యూ పెట్టారా? ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉన్నదా? నిజంగా గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి పడట్లేదని చెప్తున్నారు. మీరు పెట్టండి, మేము కలిసి 4 సార్లు చెప్పినాం కదా, ఒకసారి రివ్యూ పెట్టండి. ఎందుకు ఇక్కడ పేసా చట్టాన్ని రిక్వెస్ట్లు కానీ ఏం స్వీకరించట్లేదా? అసలు పట్టించుకోవట్లేదు. వినతిపత్రం ఇస్తాం, ఫోటో దిగుతాం, వస్తాం. దాని మీద ఆర్డర్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ప్రజలకు లాభం జరిగినప్పుడు కదా పని జరిగినట్టు. ఎగ్జిక్యూషన్ జరగట్లేదు కదా, దాని నిర్ణయం జరగాలి. నిర్ణయం జరగట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీవో నెంబర్ 3ను కొట్టేశారు మన దగ్గర. ఎందుకంటే ట్రైబల్స్ 4th క్లాస్ ఎంప్లాయ్మెంట్ అంతా ట్రైబల్స్కి ఇవ్వాలనేటటువంటి గతంలో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి జీవోను కొట్టేశారు. టీచర్ రిక్రూట్మెంట్లో కంప్లీట్గా అంతకుముందు 100% ట్రైబల్కి ఇస్తే ఇవాళ మొత్తం నాన్ ట్రైబల్ 6% తప్ప మొత్తం నాన్ ట్రైబల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎటువంటి లేదు. ఏ ఊర్లో 170 చట్టం ఇంప్లిమెంట్ చేసి 1 ఎకరం భూమి గిరిజనులకు ఇప్పించినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నది. 18 రాష్ట్రాలు బీజేపీ పాలిస్తున్నటువంటి 18 రాష్ట్రాల్లో 1 గుంట భూమి ఇచ్చిండ్రా? 2006లో ఫారెస్ట్ రైట్ యాక్ట్ని తీసుకొచ్చినాం. 12 లక్షల ఎకరాల భూమి ఇలా తెలంగాణలో మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 1-10 సార్లు చెప్తే దరఖాస్తులు తీసుకున్నారు. ఎందుకు 1 ఎకరం భూమి ఇవ్వలేకపోయినారు? కాబట్టి గిరిజన చట్టాలను అమలు చేయట్లేదు, గిరిజనులను పట్టించుకోవట్లేదు, గిరిజన చట్టాలని ఎట్లా ఎత్తేయాలని చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ముర్ము గారు రాష్ట్రపతి అయిన తర్వాత నెక్స్ట్ డే 3వ రోజు మొత్తం ఫారెస్ట్ రైట్ యాక్ట్కి సంబంధించినటువంటి గైడ్లైన్ మారుస్తూ కొత్త గైడ్లైన్తో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోరండి, లేకుంటే ఎట్లా చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి బీజేపీ చెప్తున్నది కదా కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలని, అది ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నాం అని ప్రచారం చేస్తున్నారు. నో,
ఇది కంప్లీట్ ఆదివాసులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నారు. కామన్ సివిల్ కోడ్ అనేటటువంటిది మొత్తం భారత రాజ్యాంగం గిరిజనులకు ఇచ్చినటువంటి చట్టాలని విధ్వంసం చేసి లేకుండా చేసి ప్రత్యేక సంస్కృతి కలిగినటువంటి గిరిజన జాతిని సమూలంగా నాశనం చేసే కుట్రలో భాగం. ఓకే, అది గిరిజనుల అభివృద్ధిని అంతా అడ్డుకుంటుంది, గిరిజన జాతి లేకుండా చేస్తుంది. నార్త్ ఈస్ట్ నేను అంటున్నాను కదా, కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చిన తర్వాత ఈశాన్య భారతదేశంలో ఉండదు. రాసి పెట్టుకోండి, అంత తిరుగుబాట్లు వస్తాయి, గిరిజనుల తిరుగుబాట్లు. నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా ఈశాన్య భారతదేశం వస్తుంది, మధ్య భారతదేశంలో పెద్ద తిరుగుబాటు వస్తుంది. ఇవాళ ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు. అంటే భవిష్యత్ కార్యాచరణ అంటే ప్రభుత్వం నుంచి నేనేమంటున్నా అంటే మేము కార్యాచరణ కాదు, ఇలాంటి మేధావులు, ఇదేం ఒక్క మనిషి చేయగలిగింది కాదు. బీజేపీ ఒక పంజా విసురుతూ తన మూఢనమ్మకంతో కూడుకున్నటువంటి మూర్ఖపతు రాజకీయ సిద్ధాంతాన్ని అమలు చేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా, ఆధిపత్య కులాల్లో ఉన్న ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రంగా వస్తున్నటువంటి దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఎదుర్కోవాల్సిందే. అది కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఇంకో సంఘమో చేయగలిగినటువంటి పని కాదు. ఇది ఎదుర్కోకుంటే, అందరు ఏకగాకుంటే, బుద్ధిజీవులంతా ఒక దగ్గరికి రాకపోతే భవిష్యత్తులో భారత రాజ్యాంగం ఉండదు, భారతదేశం కూడా ఉండదు. ఇది 3 ముక్కలవుతుంది, రాసి పెట్టుకోండి. సౌత్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది, నార్త్ ఇండియా మూవ్మెంట్ వేరే స్టార్ట్ అవుతుంది. ఇది బీజేపీ తీసుకొస్తున్నటువంటి మేము చేస్తున్నాం. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేపు సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి 3571 కిలోమీటర్లు మేము 12 రాష్ట్రాల నుంచి ప్రయాణం చేస్తున్నది. దాదాపు 148 రోజులు యాత్ర కొనసాగబోతున్నది. దాంట్లో నేను కూడా భాగస్వామి కాబోతున్నాను. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం సరిపోదు. ఇది భారత ప్రజలు మేల్కోవాల్సినటువంటి సందర్భం. ఓకే, ఎస్ అండి. ఏ నినాదంతో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మునుగోడుకు సంబంధించి మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కసారి ఏ నినాదంతో కాంగ్రెస్ ఓట్లు అడగబోతోంది అక్కడ? ఒకే ఒక సింగిల్ లైన్లో చెప్పమంటే ఏం చెప్తారు? మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. మునుగోడు ప్రజలు అమ్ముడు పోయే ప్రజలు కాదు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకొని కాంగ్రెస్ను కాపాడుకుంటే మునుగోడు ప్రజలు బతుకుతారు. అంతే. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా ఈ ఆదివాసీ హక్కుల చట్టాలకు సంబంధించి కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి, అటు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ నుంచి కూడా ఆ ఫలితాలు అందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మునుగోడు ఇష్యూ కూడా చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. తేజావత్ బెల్లయ్య నాయక్ గారి వ్యూస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి చూస్తూనే ఉండండి TV45.